చిన్ను ప్రతి సాయంత్రం తన ఇంటి మేడపై కూర్చుని మేఘాలు ఎలా ఆకారాలు మార్చుకుంటాయో చూస్తుండేది. ఒకరోజు ఆకాశంలో ఒక చిన్న మేఘం ముఖం మార్చుకుని ఉన్నట్టు కనిపించింది. చిన్న మబ్బు కిందకు చూసి మెల్లగా అనుకుంది, ఆకాశాన్ని రంగులమయం చేయాలని ఉంది. కాని నేనొక సాధారణ మేఘం మాత్రమే. మృదువైన గాలి ఫ్లఫీ చుట్టూ తిరిగి మరియు అన్నది, నీవు బాధపడకు, మనం రెయిన్బో మాస్టర్ను కలవడానికి వెళ్దాం. ఫ్లఫీ ఆకాశంలో వేగంగా విహరిస్తూ నక్షత్రాలను దాటి నవ్వే చంద్రకాంతులను ఛేదిస్తూ వెళ్లాడు. తొలిసారిగా నిజమైన స్వేచ్ఛను అనుభవించాడు. ఆకాశంలో ఎత్తున ఇంద్రధనుస్సు మెరిసిపోతూ కనిపించింది. ఇదిగో ఫ్లఫీ అని మృదువైన స్వరంతో అన్నాడు. ఇవి రంగుల వర్షపు చుక్కలు. నీ కలలకు రంగులు పూయడానికి వీటిని ఉపయోగించు. ఫ్లఫీ తల తిప్పుతూ ఆడుతూ ఆకాశంలో రంగులు చిందించాడు. గుండెలు, నక్షత్రాలు, ఇంతేకాదు ఒక చిన్న బన్ని కూడా చిత్రించాడు. చిన్ను ఆనందంగా మెరుస్తున్న ఆకాశాన్ని చూసింది. ధన్యవాదాలు చిన్న మేఘమా, చెప్పింది. ఫ్లఫీ చిరునవ్వుతో చూశాడు.